పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ దిగుమతులు మరింత క్లిష్టతరంగా మారనున్నాయి. గత 9 రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకర స్థాయికి చేరుగాయి. దీంతో భారత్ అలర్ట్ అయింది. ముడి చమురు దిగుమతిని వేగవంతం చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర పోరు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హర్మోస్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో భారత్ కీలక ముందడుగు వేసింది. భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. జూన్లో భారత్ దిగుమతి చేసుకోవాల్సిన ముడి చమురు సామర్థ్యం భారీగా పెరిగింది. రష్యా నుంచి అధికారికంగా చమురును కొనుగోలు చేస్తోంది భారత్. మొన్నటి వరకు సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంది భారత్. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడం, మరోవైపు చమురు వాణిజ్యానికి కీలకమైన హర్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ప్రకటన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమాసియా దేశాల నుంచి కాకుండా రష్యా, అమెరికా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటోంది. గత కొద్ది రోజులుగా రష్యా నుంచి రోజుకు 2 నుంచి 2.2 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. గత 2 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతేకాక ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు కంటే ఇదే అత్యధికం. మే నెలలో రష్యా నుంచి 1.96 మిలియన్ బ్యారెల్స్ ఒక రోజుకు దిగుమతి చేసుకుంది భారత్. ఇక అమెరికా నుంచి కూడా భారీ స్థాయిలో చమురు దిగుమతిని పెంచేసింది భారత్. మే నెలలో ఒక రోజుకు అమెరికా నుంచి 2,80,000 బ్యారెల్స్ను దిగుమతి చేసుకుంది భారత్. అయితే జూన్ నెలలో ఏకంగా 4,39,000 బ్యారెల్స్ ఒక రోజుకు దిగుమతి చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో భారత్ చమురు నిల్వలను ముందుగానే సమర్థవంతంగా పెంచుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికాలో రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. వీసా జారీల విషయంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది ట్రంప్ సర్కార్. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో FMJ నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్లో కాకుండా అందరికీ కనిపించే విధంగా పబ్లిక్ మోడ్లో పెట్టాలని ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని అమెరికన్ ఎంబసీ X వేదికగా ప్రకటన చేసింది. అమెరికాలోని ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో FMJ నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్లో కాకుండా పబ్లిక్ మోడ్లో పెట్టాలని, ఈ మేరకు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలని భారత్లోని అమెరికా ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్లో కాకుండా పబ్లిక్ మోడ్లో పెట్టాలని, దీంతో తాము ప్రతి దరఖాస్తుదారుడి వివరంగా పరిశీలిస్తామని, వారి సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేసేందుకు సులువుగా ఉంటుందని అమెరికా పేర్కొంది. అమెరికా చట్టం ప్రకారం వారిని అమెరికాలోకి అనుమతించాలా వద్దా అనేది స్పష్టమవుతుందని స్పష్టం చేసింది. 2019 నుంచే వీసా అప్లికేషన్ ఫామ్లో ఈ ఆప్షన్ ఇచ్చామని, అభ్యర్థులు తమ సోషల్ మీడియా ఖాతాల యూజర్ నేమ్లు ఇవ్వాలని పేర్కొన్నామని అమెరికా ఎంబసీ పేర్కొంది. ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీకి ఈ విధానం ఉన్నట్లు తెలిపింది. వీసాల పరిశీలన సమయంలో ఈ విధానం తమకు ఉపయోగపడుతోందని, అభ్యర్థులు సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేసి అమెరికాలోకి అనుమతి ఇవ్వాలా వద్దా అన్న దానిపై క్లారిటీకి వస్తామని వివరించింది. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.